ఒకటో రాజుల గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఇద్దరు తండ్రి కొడుకులు పాపం చేసి విగ్రహారాధన అనే పాపం చేసి యెహోవాకు కోపం పుట్టించారు. అలాగే ఇశ్రాయేలు జాతి మొత్తము కూడా పాపం చేయడానికి కారణమయ్యారు అని రాసింది. ప్రస్తుతం ఉన్న సమాజంలో కూడా జరిగేది అదే. కొత్త నిబంధన ప్రకారం విగ్రహం అంటే దేవుడి కన్నా బలంగా మనం ఏ ఉద్దేశాన్ని అయితే నమ్ముతామో అదే విగ్రహం అనుకోవచ్చు. ప్రస్తుతం కూడా డినామినేషన్స్ ఎక్కువైపోయి మా డినామినేషన్లో ఉన్న రూల్సే మాకు బైబిల్ కన్నా ఎక్కువ, వాటిని మేము వదలలేము. బైబిల్ని పాటించకపోయినా పర్లేదు, కానీ మా డినామినేషన్లో ఉన్న రూల్స్ని పాటించకపోతే మాత్రము నువ్వు మా సంఘంలో పనికిరావు అంటూ చాలామంది కాపర్లు డినామినేషన్కి దానిలో ఉన్న రూల్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి బైబిల్ని పాటించే విధానాన్ని దూరం చేస్తున్నారు. అంటే ఒక నిజమైన క్రైస్తవుడు క్రైస్తవత్వాన్ని మార్గంలాగా చేసుకొని బ్రతికే విధానాన్ని వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇలా వాళ్ళు పాపం చేయడం మాత్రమే కాక సంఘం మొత్తము అలా చేయడానికి ప్రేరేపిస్తున్నారు. కాబట్టి క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న ఏ పనైనా ఆయన దృష్టిలో పాపమే, కాబట్టి అది కూడా ఒక రకంగా పాపమే అవుతుంది. డినామినేషన్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ కన్నా క్రీస్తుని వెంబడిస్తున్నాడా లేదా ఆ విశ్వాసి అని కనుక మనం గమనించినట్లయితే, ఆ రకంగా సంఘంలో ఉన్న వారినే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా క్రీస్తు మార్గంలో నడిపించగలిగినట్లయితే అప్పుడే సార్వత్రిక సంఘం అనేది ఏర్పడుతుంది. యేసుక్రీస్తు చెప్పింది కూడా సార్వత్రిక సంఘాన్ని ఏర్పాటు చేయమని మాత్రమే. అది ఎలా అంటే, తాను ఏర్పరచుకున్న ఇశ్రాయేలీలను వదిలి అన్యజనులలోనికి సువార్తను తీసుకెళ్లాడు అంటే ఆయన సార్వత్రిక సంఘాన్ని స్థాపించాలన్న ఉద్దేశంతోనే ఆ పని చేశారు. మనల్ని కూడా అదే పని చేయమన్నారు. కానీ మనం మాత్రము డినామినేషన్స్కి విలువిచ్చి సార్వత్రిక సంఘాన్ని నెగ్లెక్ట్ చేసి మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప అనే పరిస్థితులు కొన్ని చోట్ల ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. దాని గురించి దేవుని ఎదుట పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. అందరూ కలిసి ఐకమత్యంతో సార్వత్రిక సంఘాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా అవుతారు.